ఇవన్నీ చేపలు తీసుకున్నాను. ఇవ్వండి పెద్ద గొరకలండి, చూసారా? చెయ్యాలి. ఫ్రైకి గట్ట బాగుంటుంది చేప. పొద్దున్న చేపలు తీసుకున్నామండి. చేపలు తీసుకుంటే ఇదిగోండి ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అవి అయితే కట్ చేస్తున్నాను. తీసి లోపల ఉల్లిపాయ తీసుకుని తినేస్తున్నాడండి మా మామూలు. అది కొంచెం ఇట్లా అమ్మాయికి తల్లి ఇట్లా ఇట్లా ఉల్లిపాయ చూపించు అలా. అది ఉల్లిపాయ చూసారా ఎలా తింటున్నాడా? హాయ్ చెప్పు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలి. మీరందరూ బాగోవాలంటే చూసారా ఎలా మాట్లాడుతున్నారు? హాయ్ అండి. సీ అండి. మాట్లాడేదా? ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవైతే కట్ చేసాం కదండి. ఇప్పుడు కూర అయితే వండుతానండి. చూడండి, పాతకాల పద్ధతిలో అయితే వండుతానండి. అంటే ఎలాగంటే చేప ముక్కలు, ఉల్లిపాయలు, కారము, పసుపు, సాల్ట్ వేసేసి కలుపుకొని పెడతానండి. అది పాతకాలం పెద్దలో ఊరేంటి అలాగా కూర చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి పొద్దున్న నీట్గా కడిగేసానండి వీటిని ముక్కల్ని. ఇప్పుడు ఇదైతే కూర అయితే వండుతానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత నీట్గా అయితే కడిగానో ముక్కల్ని. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి. చూడే ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు. కళ్ళుప్పు కదా కొంచెం తక్కువ వేసుకున్నాయి. చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అందుకనేసి నాలుగు ఎక్కువ వేసి ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంటుంది ఇలా కొత్తిమీర కొంచెం మాట్లాడకుండా వీడియోలో పాతకాలం పద్ధతిలో ఇలాగే వండుకునేవారండి. కలుపుకొని పెట్టేసేవారు కూర. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేదండి. పెద్దోళ్ళు ఉన్న కూర మా అమ్మ ఇలాగే ఉండేదండి. ఎప్పుడు ఎక్కువ గొరసలు తీసుకునేదండి. మా అమ్మ తీసుకుని ఉండేది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది.
కూర అయితే పొయ్యి మీద పెట్టానండి, ఉడుకుతుంది.